హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మొన్న గుడిపాడికి వెళ్ళాను. కోన్ మిల్ రైస్ మిల్ అనేది ఎలా ఉంటుందో, అక్కడ ఏ విధంగా ఒడ్లు దంపిస్తారు, ఎలా జరుగుతున్న ప్రాసెస్ అనేది నేను మనకు వీడియో తీశాను. ఆ వీడియో మనకు కొంతమందికి తెలియని వాళ్ళకి కొద్దిగా అంటే తెలుసుకోవటానికి చేసిన వీడియో తీసుకొని చాలామంది చూస్తుంటారు అనుకుంటాను. మనం ఒడ్లు వేయంగానే ఫస్ట్ ఇప్పుడు మనకు కనిపించిందిగా ఒక ఖాతా తూకం వేయడం జరుగుతుంది. 1 కేజీకి ₹1 చొప్పున వాళ్ళు తీసుకుంటారు. కేజీకి ₹1 అక్కడ తీసుకుంటారు. తీసుకుని కాటా వేసి పక్కనే ఒక తొట్టులాగా ఉంటుంది. ఆ తొట్టులో మనకు కనిపిస్తుంది కదా, ఆ తొట్టులాగా ఒకటి అల్లర్లు అంటారు. నాకు తెలియదు, అల్లర్లు అని చెప్పారు. ఆ అల్లర్లో ఒడ్లు పోయడం జరుగుతుంది. అల్లర్ నుంచి పైపుల గుడి ద్వారా ఒడ్లు సప్లై అయిపోతుంది. సప్లై అయిపోయి నున్న పొట్టు అంటే మనకు కనిపిస్తుందా, నున్న పొట్టు సపరేట్ అయిపోతుంది, తౌడు సపరేట్ అయిపోతుంది. వీళ్ళు 3 రకాలుగా డివైడ్ అయిపోతుంది. అల్లర్ అనమాట. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఒక కాల నాకు 500 వచ్చింది. తర్వాత ఆ ఒడ్లు తీసుకొచ్చి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఈ తొట్టులాగా, ఇంట్లో ఒడ్లు ఒక్కో బస్తా కట్ చేసి దాంట్లో పోయడం జరుగుతుంది. ఇప్పుడు పాత ఇక్కడ నుంచి మనకు కనిపిస్తుంది కదా, ఈ మిషన్ ఆన్ చేస్తుంది. ఆవిడ చిన్నప్పుడు వెంటనే కొద్దిగా లాక్కుంటుంది. ఈ పైపుల గుంట సప్లై అయిపోవడం జరుగుతుంది. కనిపిస్తుంది కదా, ఈ అల్లర్లు ఈ అల్లర్ల గుండా పూర్తిగా ఒడ్లు నింపి వేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ నుంచి సప్లై ఒడ్డు అనేది కొద్దిగా నెమ్మదిగా సప్లై అయిపోతుంది. పైపుల గుంట తగ్గుతుంది. ఆడ మనకు కనిపిస్తుంది దాన్ని డివైడ్ అయిపోతుంది. సపరేట్ జల్లి ఆడిస్తుంది ఆడ ఆ జల్లి నుంచి కూడా డివైడ్ అయిపోతుంది. జల్లి నుంచి అడవు నేను అసలు దూరం ఉంది. ఎక్కువ కాలం మనకి కావాలంటే ఒక అవసరం లేదంటే నాకు కావాలని చెప్పారు. నాకు 5 బస్తా అయిపోయింది కదా, తీసుకుని
క్లియర్కి వస్తారు 50 క్లియర్ వస్తారు ఏం చెప్తారు అంతగా 50 క్లియర్ ప్యాకింగ్ చేయడం తర్వాత మిషన్ కావాలంటే మిషన్ కావాలి ప్యాకింగ్ చేయడం అక్కడ మీకు ఏమవుతుంది ప్రాసెస్ స్టార్టింగ్ మళ్ళీ ఆ పక్కన క్రౌడ్ కావాలంటే క్రౌడ్ తీసుకోవచ్చు అవసరం లేదంటే ఆ క్రౌడ్ కూడా తర్వాత ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ రేటింగ్ తర్వాతని ఆటో చేసి నేను పెట్టడం జరిగింది తర్వాత మన పక్కన గోడౌన్లో కాదు తౌడు అన్న తౌడు బండి చేస్తున్నా తౌడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్